నిన్నయాల బయట దేశాల జాతి కుక్కలను పెంచుకునుడు అనేది స్టేటస్ సింబల్ అన్నట్టే మారింది. ఊర కుక్కను చూస్తే షిషి డర్టీ డాగ్స్ అని ఇంటి ముంగట్కెళ్ళి వెళ్ళగొడతారు. ఇక లచ్చలు పోసి కొన్న కుక్కలను సాధేతందుకు వేలు ఖర్చు పెడుతున్నారు కొంతమంది. అయితే గీసోంటి రోజుల్లో జాతి కుక్కలే కాదు మన లోకల్ కుక్కలు కూడా మంచియే, అవి కూడా ముద్దుగానే ఉంటాయి. నమ్మినోళ్ళకు ఏ హాని తలపెట్టవు, వాటిని కూడా పెంచుకోవచ్చు అని వాటికి కొత్త జీవితాన్ని ఇచ్చేందుకు తనలాడుతున్నారు వీళ్ళైతే. అబ్బా ఎన్ని కుక్కలు ఉన్నాయో చూడురి. అరే గీ బుట్టలు నా కుక్క కూనలను చూడురి ఎంత ముద్దుగున్నాయో. ఇవన్నీ బయట దేశాల జాతి కుక్కలు కాదు, మన లోకల్ కుక్కలే. కాలనీల పొంటి ఉన్న వీధి కుక్కలను సేకరించి వాటికి కొత్త జీవితం ఇస్తున్నారు హైదరాబాద్లో ఉన్న డాగ్ అడాప్షన్ వాలంటీర్లు. చాలా మందికి కుక్కలను సాదుకోవాలని ఉంటుంది, కానీ బయట దేశాల బ్రీడ్లు కొనాలంటే మస్తు పైసలు ఖర్చు అవుతాయి. దానికోసమని అయిపోతుంటారు. కానీ కాయిషేమో అట్లనే ఉంటుంది. అసొంటోళ్ళంతా ఈ వీధి కుక్కలను తీసుకొని పోయి సాదుకోవచ్చట. ఎక్కువ మెయింటెనెన్స్ ఖర్చు లేకుండా తక్కువలో మన వాతావరణానికి తగ్గట్టు బందోబస్తుగా ఉంటాయని చెప్తున్నారు పెట్ అడాప్షన్ అనే సంస్థను పెట్టిన విజయలక్ష్మి మేడం. గత 15-20 ఏళ్ళుగా ఆర్గనైజ్ చేస్తున్నాం దీన్ని. కుక్కల్ని తీసుకొచ్చి చిన్న పిల్లల్ని వ్యాక్సినేషన్లు చేసి కౌన్సిలింగ్ చేసి లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అయ్యేలా చూసి వాళ్ళకు ఒక ఇల్లు ఏర్పాటు చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం అన్నమాట. వాటి అట్లీస్ట్ 5-6 ఇయర్స్ ఫాలోఅప్ చేస్తాం. కుక్కలంటే పైరపడేటోళ్ళు ఎంతో మంది వాలంటీర్లుగా చేరి వీధి కుక్కలను కాపాడి పట్టుకొస్తున్నారట. ఇక వాటికి ఏమైనా దెబ్బలు తాకితే వీళ్ళే డాక్టర్లకు చూయించి సూదులు ఇప్పిస్తున్నారు. అవి మంచిగా అయ్యేదాకా వీళ్ళతానే ఉంచుకుంటున్నారు. ఇక అట్లా కాపాడి తెచ్చిన కుక్క పిల్లలను సాదుకుందామని ముందుకు వచ్చేటోళ్ళకి ఇచ్చేందుకు హైదరాబాద్ నేరేడ్మెట్ కాడ దత్తత కార్యక్రమం పెట్టి అప్పచెప్తున్నారు. లైఫ్ టైం మీ దగ్గర ఉండాలి అండ్ కేర్ చేయాలి, ప్రతి మంత్ వ్యాక్సిన్స్ అట్లా చేయాలని చెప్పారు. ఆధార్ కార్డ్ అండ్ అడ్రస్ అవి తీసుకున్నారు, మొబైల్ నెంబర్స్ అవి తీసుకున్నారు. ఇక ఆడికి పోయి కుక్కను తెచ్చుకున్నాడు అలకగా అయిపోతుంది అనుకుంటున్నారేమో. అమ్మో చాలా పెద్ద కథే ఉంటుంది. ముందుగా సాదుకుందాం అనుకునేటోళ్ళకి కుక్కను మంచిగా సాదుకునే తాకత్ ఉన్నదా లేదా అని చూస్తారట. దానికోసం స్క్రీనింగ్ టెస్ట్ పెడతారట. అట్లనే దత్తత తీసుకోవాలనుకుంటున్న ఇంటోళ్లకు కుక్కను ఎట్లా సాదుకోవాలి, కుక్కలు ఎప్పుడు ఎట్లా మెదులుతాయి, వాటికి ఏమేమి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, వాటికి ఎప్పుడు వ్యాక్సిన్ లేపియాలి, ఏం కథ అన్నదంతా కౌన్సిలింగ్ ఇస్తారట. అట్లనే కిరాయి ఇండ్లల్లో ఉండేటోళ్ళు అయితే పక్కా ఇంటి ఓనర్ల అనుమతి తీసుకొని రావాల్సిందేనట. ఇక అపార్ట్మెంట్లలో ఉండేటోళ్ళు అయితే మీ పక్కింటోళ్ళు కుక్కను పెంచుకుంటే మీకేం తక్లీఫ్ లేదు కదా అని వాళ్ళని కూడా అడుగుతారట. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఫాలో అప్ చేస్తాం, వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు, సరిగ్గా చూసుకుంటున్నారా లేదా అని చూసుకొని వాళ్ళు మంచిగా చూసుకుంటే యాజ్ ఏ కిడ్గా మంచిగా చూసుకుంటే పర్వాలేదు, లేదు అంటే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఎవరైనా మంచి ఫ్యామిలీకి అడాప్షన్ చేయడానికి చేస్తుంటాను. ఇక ఇవన్నీ అయిపోయినాక అప్పుడు వాళ్ళకు లీగల్గా కుక్క పిల్లను అప్పచెప్తారన్నట్టు. తీసుకపోయినాక కూడా ఎట్లున్నది ఏం కథ అని ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తూనే ఉంటారట. ఇక అట్లా దానికి వ్యాక్సిన్లు ఇప్పియాలని కూడా ముందుగానే గుర్తు చేస్తుంటారట. ఇట్లా ప్రతి ఆదివారం క్యాంపు పెట్టి 30 నుంచి 40 కుక్కలను సాదుకునేటోళ్ళకు దత్తతిస్తున్నారట. ఇక వీటిని తీసుకపోయేటోళ్ళకు కూడా ఏ జంజాటం ఉండదు. మన తిండి పడుతుంది, మన వాతావరణం పడుతుంది, రోగాలు తక్కువ, అన్నిటిని తట్టుకుంటాయి. ఫారెన్ కంటే ఇవే నయమని తీసుకుపోతున్నారు. టేక్ కేర్ చేయడానికి ఇండియన్ బ్రీడ్స్ కన్నా బెటర్ ఇంకేం ఉండవు. అండ్ దే వెరీ ఫ్రెండ్లీ, చాలా స్ట్రాంగ్గా ఉంటారు అండ్ చాలా లాయల్గా ఉంటారు. ఒకరు వస్తారు నాకు కావాలని, వాళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు వద్దంటే మళ్ళీ రోడ్డు మీద వదిలేస్తారు. సో అవన్నీ చెక్ చేసిన తర్వాతే ఆ అడాప్షన్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇట్లా ఈ సంస్థను పెట్టిన కాడ నుంచి 6000 కుక్కలను దత్తతిచ్చిరట ఇప్పటిదాకా. మళ్ళీ దత్తతిచ్చే కుక్కలన్నీ కూడా వ్యాక్సిన్ వేయించినవే. కాబట్టి ఎవరికన్నా కుక్కలను సాదుకోవాలన్న కాయిష్ ఉంటే నేరేడుమెట్ కాడ రాచకొండ కమిషనరేట్ ముంగటున్న పార్కు కానే దత్తత క్యాంప్ పెడుతున్నారట. పోయి వాళ్ళని కలిసి కుక్కలను దత్తత తీసుకోవచ్చు. చూడురి, వీధి కుక్కలను కూడా ఒక మంచి కుటుంబంలో సభ్యులను చేసి వాటికి ఒక కొత్త జీవితం ఇస్తున్నారంటే జీవాలంటే అనంతమైన పాయిరం ఉన్న వాళ్ళకి తప్ప ఇసొంటి వేరేటోళ్ళకి సాధ్యం కావు కదా. ఇప్పటికీ మేము చాలా అడాప్షన్స్ అయితే చేసాము, చాలా రెస్క్యూస్ చేసాము. అన్ని ఇండీసే, మేము ఓన్లీ ఇండీస్. మా ఇంట్లో ఇప్పుడు 2 ఇండీ డాగ్స్ ఉన్నాయి, ఏ ఒకటి మేము కొనలేదు.